వైసీపీ ఖాళీ అయిపోతోందా? ఆ పార్టీ నుండి వలసలను ఆపడం జగన్ వల్ల కావడం లేదా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం పెత్తనం చెలాయించిన నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఒకరిద్దరు ఇప్పటికీ కూటమి సర్కార్పై నోరు పారేసుకుంటున్నా వారిని జనం పట్టించుకోవటం లేదు. ఇక వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇష్టారీతిగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు పలువురు రాజకీయాలకు దూరంగా మౌనంగా ఉంటున్నారు. పార్టీలు మారదామన్నా వారికి చోటిచ్చే పార్టీయే లేకపోవడంతో ప్రస్తుతానికి మౌనమే మేలని మిన్నకుంటున్నారు. ఇక పలువురు ఇప్పటికే పార్టీని వీడి అవకాశం ఉన్న పార్టీల్లో సర్దుకుంటున్నారు కూడా. పదవులు హోదా గురించి మాట్లాడకుండా చోటిస్తే చాలు అన్నట్లుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ గూటికి చేరడానికి రెడీ అయిపోతున్న వారు మరికొందరు కూడా ఉన్నారు. అయితే తాజాగా జగన్కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న సామినేని ఉదయభాను సైతం పార్టీని వీడిపోతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు చిరంజీవి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆయన జనసేనలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు చూడాలి మరి ఏం జరుగుతుందో. వైసీపీకి మరో షాక్ తప్పదా? మరో సీనియర్ నేత పార్టీని వీడడం ఖాయమా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం చాలా మంది నేతలు పార్టీని వీడారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తొలుత వైసీపీకి గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అనంతరం సినీ నటుడు అలీ సైతం తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ప్రకటన ఇచ్చారు. కిలారు రోసయ్య, మద్దాలి గిరి, సిద్ధా రాఘవరావు, తాజాగా మాజీ మంత్రి ఆళ్ల నాని వంటి వారు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇంతవరకు ఏ పార్టీలో చేరకపోయినా వైసీపీని మాత్రం వీడారు. అయితే తాజాగా జగన్కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న సామినేని ఉదయభాను సైతం పార్టీని వీడుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. జగ్గయ్యపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు ఉదయభాను. వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహిత నేత. చిరంజీవి కుటుంబంతో సైతం మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో జగ్గయ్యపేట నుంచి పోటీ చేసిన ఆయన 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాజ్యసభలో బలముందంటూ భుజాలెగరేస్తున్న జగన్కు అక్కడా గండిపడింది. ఇప్పటికే మోపిదేవి వెంకట్రమణ, బీద మస్తాన్రావు రాజీనామా చేయగా ఇంకా పలువురు అదే బాటలో ఉన్నారని, ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీతో టచ్లోకి వెళ్లారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అలాగే శాసనమండలిలో కూడా వైసీపీకి ఉన్నది బలం కాదు వాపు అని తేలిపోయింది. జగన్ను ధిక్కరించేందుకు పలువురు ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. జగన్ ఢిల్లీ ధర్నాకు డుమ్మా కొట్టి 2 ఎమ్మెల్సీలు మండలికి హాజరయ్యారని, ముందు పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా జగన్కు ఝలక్కివ్వడం ఖాయమన్న చర్చ వైసీపీలోనే జరుగుతోంది. ఇక తాజాగా జగన్ పార్టీకి దూరమవుతున్న వారి జాబితాలో జగన్కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను చేరిపోయారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరడానికి రెడీ అయిపోయారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం నిజమే అనడానికి గత కొద్ది కాలంగా సామినేని ఉదయభాను పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండడమే తార్కాణమంటున్నారు పరిశీలకులు. ఎన్నికల ఫలితాల అనంతరం సామినేని ఉదయభాను సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యకలాపాలకు సైతం దూరంగా ఉంటున్నారు. పార్టీ మారాలన్న నిర్ణయంతోనే ఆయన ఆంటీ ముట్టనట్లు ఉన్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి గెలిచారు ఉదయభాను. సీనియర్ కావడంతో మంత్రి పదవి ఆశించారు, కానీ దక్కలేదు. విస్తరణలో అయినా ఛాన్స్ ఇస్తారని భావించారు, కానీ అక్కడ కూడా నిరాశ ఎదురైంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన మెరుగైన ఓట్లు సాధించారు. మిగతా నియోజకవర్గాల్లో 50,000 మెజారిటీలు దాటితే ఇక్కడ మాత్రం 15,000కు తగ్గించగలిగారు సామినేని ఉదయభాను. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట అడుగులు వేశారు ఉదయభాను. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరుడిగా ఉన్నారు. ఆయనపై ఇష్టంతోనే జగన్ పిలుపు మేరకు వైసీపీలో చేరారు. జగన్కు అత్యంత నమ్మకమైన నేతగా ఎదిగారు. కానీ జగన్ నుంచి ఆ స్థాయిలో మంచి ఆఫర్లు దక్కించుకోలేకపోయారు. ముఖ్యంగా మంత్రి పదవి కోసం ఎదురు చూశారు. జగన్ హామీ ఇచ్చి అమలు చేయలేకపోయారు. అప్పటి నుంచి ఉదయభానులో ఒక రకమైన అసంతృప్తి నెలకొంది. ఇప్పుడు
పార్టీకి ఘోర పరాజయం ఎదురుకావడంతో తనలో ఉన్న అసంతృప్తిని బయటపెట్టారు ఉదయభాను. ఆయన వైసీపీని వీడడం ఖాయమని ప్రచారం ప్రారంభమైంది. సామినేని ఉదయభాను తొలిసారిగా 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగి విజయం సాధించారు. 2009, 2014 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. మంత్రివర్గంలో స్థానం ఆశించారు. కానీ జగన్ ఛాన్స్ ఇవ్వలేదు. ప్రభుత్వ విప్గా మాత్రమే అవకాశం ఇచ్చారు. 2023 ఆగస్టు 25న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. చిరంజీవి కుటుంబంతో సన్నిహిత సంబంధాలుండడంతో జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైసీపీ అధికారంలో ఉండగా జనసేనకు వ్యతిరేకంగా ఆయన చేసిన ప్రచారం ఇప్పుడు అవరోధంగా మారుతోంది. జనసేన శ్రేణులు ఉదయభానును పార్టీలో చేర్చుకోవద్దంటూ పవన్పై ఒత్తిడి తీసుకువస్తున్నారట. గతంలో జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో జనసేన ఏర్పాటు చేసిన జెండా దిమ్మెను ఉదయభాను ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసిన విషయాన్ని జనసేన కార్యకర్తలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. నాడు దిమ్మె ధ్వంసంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన జనసేన నాయకులు, కార్యకర్తలపైనే కేసులు నమోదు చేయించిన ఉదయభానును పార్టీలో ఎలా చేర్చుకుంటారని జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. వీటన్నింటికీ తోడు జనసేనలో చేరడానికి ఉదయభాను కొన్ని కండిషన్లు పెట్టారని, వాటిలో ప్రధానంగా తనకు జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నారని అంటున్నారు. దీనిని కూడా జన సైనికులు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. మొత్తం మీద సామినేని ఉదయభానుకు జనసేనలో ఎంట్రీ వచ్చినా రాకున్నా ఆయన మాత్రం వైసీపీని వీడడం ఖాయమైందని పరిశీలకులు చెబుతున్నారు.